తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమాల భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరిస్తూ ఉన్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు మహమ్మద్ కుద్దూస్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో సివిల్ సప్లైకి సంబంధించి ఒక ఆర్జీ అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించి మరొక ఆర్జీ వచ్చినట్లు టీడీపీ సీనియర్ నాయకులు మహమ్మద్ కుద్దూస్ తెలిపారు. సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ కార్డులో ఇక్కడ సభ్యులతో పాటుగా ఎక్కడ ఉన్న వ్యక్తిని కూడా రేషన్ కార్డులో చేర్చి రేషన్ తీసుకుంటున్న సంఘటనతో ఒక ఆర్జీ వచ్చిందని, దానికి సంబంధించి వారిని తొలగించే నేపథ్యంలో ఎంఆర్ఓ అని సంప్రదిస్తే త్వరలోనే లింక్ వస్తుందని, త్వరగానే రాగానే తొలగించే చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేసిన పట్టా భూమిని కబ్జా చేసే వ్యక్తి నుండి తమ స్థలాన్ని కాపాడాలని ఒకరి నుండి ఆర్జీ వచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో తాడిపోయిన హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, కేసిన కోటేశ్వరరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలిపట్నం మండలం కొల్లిపాలెం మండలం నుండి వచ్చినటువంటి అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రధానంగా రెవెన్యూకి సంబంధించింది ఈరోజు కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అర్జీలు రావడం జరిగింది. సివిల్ సప్లైకి సంబంధించి హౌస్ మ్యాపింగ్ చేసినప్పుడు రేషన్ కార్డులో ఆ కుటుంబంలో ఉండవలసిన కుటుంబ సభ్యులు కాకుండా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ కార్డులో నమోదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు 3 సంవత్సరాల నుండి తిరుగుతున్న నేటికి కూడా వాటి పరిష్కారం కానీ సమస్యలు కానీ మిగిలిపోయిన అనేది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అర్జీలు. ఇంకొకటి దీని గురించి తహసీల్దార్ గారిని ఫోన్ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ గారు సమాధానం చెప్పడం జరిగింది. వాటి ఆ లింక్ ఏదో రాలేదండి, వస్తే దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాననే సమాధానం చెప్పారు. వాటిని ఆర్డీఓ గారితో ఆల్పాటి రామప్రసాద్ గారి చేత మాట్లాడించి అవసరమైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ మనకి, గౌరవ తెనాలి శాసనసభ్యులు మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కరెంటు మీద ఎక్కువ బిల్స్ వస్తున్నాయి అని చెప్పాను. వాటి మీద అర్జీలు కానివ్వండి, సుమారుగా 14-15 అర్జీలు వచ్చినాయి ఈ పూట. వాటిని త్వరగతిన పరిశీలించడం కోసం కుద్దూస్ గారు కూడా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఆయన లేకపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత దాన్ని వేరే వాళ్ళు కూడా మన సివిల్ సప్లై మన డైరెక్టర్ గారు ఆయన కూడా మాట్లాడటం జరిగింది. దరిదాపులా త్వరితగతిన పూర్తి చేయడం కోసం దానికి సంబంధించిన వాళ్ళు అందుబాటులో ఉంటే ఇమీడియట్గా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి